నారాజు గారు ఏంది ఈ నీట్ స్కామ్ ఏంది? నీట్‌లో స్కామ్ అనేది ఒక ఎడ్యుకేషన్‌లో ఇలాంటి వార్తని గాని, ఇలాంటి విషయాన్ని ఎట్లా చూడొచ్చు? ఒకటండి ప్రధానంగా 2013లోని ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఆల్ ఇండియా లెవెల్‌లో మెడికల్ ఎంట్రన్స్ ఉండాలి. ఎందుకనంటే ఆ రాష్ట్రం పరిధిలో మెడికల్ సీట్లు గానివ్వండి, లేదంటే మెడికల్ విద్య గానివ్వండి, అంత క్వాలిటీగా, ప్రొఫెషనేటిక్‌గా ఉండట్లేదనే ఒక ఉద్దేశంతో 2013లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనే పేరుతో నీట్‌ని తీసుకొని రావడం జరిగింది. హ్మ్. ఈ నీట్‌ని తీసుకొనొచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో గత 10 ఏళ్లుగా నీట్ పరీక్షలు నిర్వహించడం, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు దీంట్లో పోటీ పడడం, ఆల్ ఇండియా కోటా 15% ఏ రాష్ట్రంలోనైనా అమలు చేయడం, మిగతా 85% స్థానికత రిజర్వేషన్ పేరుతో స్థానిక విద్యార్థులకి, ఆయా రాష్ట్రాల విద్యార్థులకి మెడికల్ సీట్లు ఇవ్వడం అనేది ఈ నీట్‌కి సంబంధించి జరుగుతున్న పరిస్థితి. హ్మ్. ఇది మనం ఈ సంవత్సరం 2024 ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ నీట్‌కి సంబంధించి బీజేపీ అగ్రనాయకులు దీని వెనక ఉన్నారు అనే ఒక వాదన సోషల్ మీడియాలో వస్తున్నాయి. స్కామ్ వెనకనా? స్కామ్ వెనక ఆహా! ఉండి దీన్ని అమ్ముకున్నారు పేపర్‌కి అనేది ఒక వాదన ఉంది. దీని హ్మ్. మీద సుప్రీంకోర్టు విచారణ ఆదేశించింది కాబట్టి నిజ నిజాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అయితే స్కాము ఇది హ్మ్. పెద్ద స్కాము. హ్మ్. ఎందుకు పెద్ద స్కామ్ ఏంది అంటే స్కామ్? పెద్ద స్కామ్ ఎందుకు? దాని వెనక బీజేపీ నాయకులు ఉండడం ఏంది? ఏంది అసలు వాస్తవం? ఎందుకు పెద్ద స్కామ్ అంటున్నామనంటే హ్మ్. మొత్తం భారతదేశ చరిత్రలోనే మెడికల్ విద్యకు సంబంధించిన చరిత్రలోనే ఈ తరహా పేపర్‌ని ముందుగా లీక్ చేసి ర్యాంకులు వచ్చేలాగా చేసినటువంటి వాళ్ళు ఎక్కడా లేరు. హ్మ్. ఈ చరిత్ర ఎక్కడా మనకు కనిపించదు. ఎందుకనంటే ఒక విద్యార్థినికి గుజరాత్‌లో పెట్టినటువంటి +1, +2 పరీక్షల్లో హ్మ్. ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో ఒక్క మార్క్ వచ్చింది. ఒకటే మార్క్ వచ్చింది. ఆ! కానీ తను హ్మ్. నీట్ టాప్ ర్యాంకర్‌లలో ఉంది. హ్మ్. అంటే ఫిజిక్స్‌లో నీట్ ప్రశ్నలు ఎట్లుంటాయో హ్మ్. మనకు తెలుసు. హ్మ్. నీట్ పరీక్షని ఎదుర్కొనాలి అనంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు చదువుకోవడం కూడా వల్ల గాక హ్మ్. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు లక్షల రూపాయలు వెచ్చించి లాంగ్ లాంగ్ టర్మ్ టర్మ్ తీసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. లాంగ్ టర్మ్ తీసుకున్నా నీటిలో ర్యాంకు మంచిగా వచ్చే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు హ్మ్. స్టేట్ బోర్డులో పెట్టినటువంటి ఎగ్జామినేషన్ ఫిజిక్స్ లో ఒకటే మార్కు పొందిన విద్యార్థి హ్మ్. ఎట్లా టాప్ ర్యాంక్ లో ఉంటుంది? హ్మ్. అంటే ఒకవేళ మేము మెరిట్ స్టూడెంట్ అప్పుడు బాగా రాయలేదు, ఇప్పుడు బాగా రాశాను అనుకోవచ్చు. హ్మ్. కానీ ఆ శక్తి సామర్థ్యం హ్మ్. తను రాసినటువంటి పేపరు దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి కదా. హ్మ్. అయితే ఇక్కడ ఇది ఏమి ప్రభుత్వం అసలు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇక హ్మ్. రెండోది ఈ స్కామ్ జరిగిందని అనడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ఆధారాలు కూడా మనకు ఏం కనిపిస్తాయి. ఆధారాలు ఉన్నాయి స్కామ్‌కి? ఎందుకు ఆధారాలు ఉన్నాయనంటే నీట్ పరీక్ష పెట్టారు. హ్మ్. నీటే కాదండి ఏ పరీక్ష అయినా పెట్టారు. హ్మ్. ఎక్కడ పెట్టారు? ఎవరు హ్మ్. పెట్టారు? హ్మ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హ్మ్. ఈ ఏజెన్సీ ద్వారా ఈ పరీక్షలు పెట్టారు. హ్మ్. ఈ ఎన్టీఏ అనేది బీజేపీ ప్రభుత్వం రాకముందు లేదు. హ్మ్. నీట్ ఎగ్జామ్ కూడా పెట్టారు. కానీ హ్మ్. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టింది. హ్మ్. బీజేపీ వచ్చిన తర్వాత ఎన్టీఏని కొత్తగా తీసుకొచ్చింది. అంటే అది ప్రైవేట్ నేషనల్ ఏజెన్సీయా? గవర్నమెంటా? గవర్నమెంట్ నిర్వహించేటటువంటి ఏజెన్సీయే. ఆ! కానీ అందులో హ్మ్. ఎక్కువ ప్రైవేట్ సంస్థలే ఎక్కువ ఉంటాయి. హుహు. నేషనల్ టెస్టింగ్ హ్మ్. ఏజెన్సీ. హ్మ్. దీని మీద ఇప్పుడైనా అంటే గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. హ్మ్. జేఈ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని, హ్మ్. అంతకుముందు నిర్వహించిన నెట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని, హ్మ్. ఇది నేషనల్ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగిన ఆరోపణలు కూడా ఎన్టీఏ మీద ఉన్నాయి. హ్మ్. మేము ఎన్టీఏ ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తది. హ్మ్. ఎట్లా ఒక సంవత్సరం ముందే 2024 నీట్‌లో ఈ ఈ పరీక్షల్లో మేము ఈ తేదీల్లో పెట్టబోతున్నాం. హ్మ్. దీనికి సిలబస్ ఉంటది. ఈ సిలబస్ విద్యార్థులు చదువుకోవాలి. ఈ తేదీలో పరీక్ష ఉంటది. ఈ తేదీల్లో రిజల్ట్ ఉంటది. ఈ తేదీలో కౌన్సెలింగ్ ఉంటదని హ్మ్. ఒక టెంటేటివ్‌గా వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు. హ్మ్. కానీ ఈ సంవత్సరం ఏం చేశారంటే ఎన్టీఏ హ్మ్. సిలబస్ అనేది 5 నెలల ముందు పెట్టారు. హుహు. 5 నెలల ముందు దాకా విద్యార్థులకి ఏ సిలబస్ చదువుకోవాలో కూడా తెలీదు. హ్మ్. రెండోది ఏ పరీక్ష అయినా పెట్టిన తర్వాత అది ఈ రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, ఒక జాతీయ పరీక్ష అయినా సరే పరీక్ష పెట్టిన తర్వాత ప్రాథమిక కీ అనేది హ్మ్. తక్షణమే ఇవ్వాలి. హ్మ్. అదొక 5 రోజులు తీసుకుంటారా, 10 రోజులు తీసుకుంటారా, కీ అనేది విడుదల అవును. చేయాలి. కీ ఇస్తారు కదా! ఇవ్వలేదా కీ ఇప్పుడు? కీ ఇవ్వాలి. అంటే హ్మ్. ఇచ్చారు. ఇక్కడ కూడా ఎన్టీఏ నీట్ కీ ఇచ్చింది. హ్మ్. ఎప్పుడు ఇచ్చింది? మే ఎప్పుడు? 5వ తేదీ నాడు పరీక్ష జరిగింది. హ్మ్. జూన్ 1వ తేదీ నాడు కీ ఇచ్చింది. అంటే హ్మ్. ఒక నెల రోజులు కీ ఇవ్వడానికి హ్మ్. వాళ్ళు సమయం తీసుకున్నారు.